హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మరి మీకు వస్తుందా అనేది ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే పెన్షన్ల గురించి ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం తాజాగా 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరికీ కాదు, కొన్ని అర్హతలు ఉండాలి. ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత డబ్బులు వస్తుంది, అలాగే ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం ఇక్కడ చెప్తా. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ పెన్షన్ పథకం ముఖ్యంగా పేద ప్రజలకు ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో వృద్ధులు, విధవలు, వికలాంగులు, బీడీ కార్మికులు వీళ్లకు నెలకు ఒక అమౌంట్ వరకు అయితే ఇస్తారు. ఇది చాలామందికి జీవనాధారం కోసం ముఖ్యమైన ఇన్కమ్ సోర్స్ అవుతుంది. ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయబోతుంది. చాలామంది ఇప్పటికే అప్లై చేసి వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళకు ఇది ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం పేద ప్రజలకు బరువు తగ్గించాలి, అలాగే అర్హతలకు కూడా కవర్ చేయాలి. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వం ప్రజలపై ఫోకస్ పెంచింది. అందుకే ఈ కొత్త పెన్షన్ను ప్రకటించారు. మరి ఇప్పుడు ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికి ఈ పెన్షన్ అనేది 2 లక్షల పెన్షన్లో లబ్ధిదారులు అవుతారంటే అర్హతలు దీనికి ఇలా ఉంటాయి. వృద్ధులకైతే ఏజ్ 60 ఏళ్ళ పైబడి ఉండాలి, ఇన్కమ్ తక్కువ ఉండాలి, విధవలు అంటే భర్త లేకపోవాలి లేదా కుటుంబం ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయ్యి ఉండాలి, అలాగే వికలాంగులకు డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర వర్గాలు అంటే బీడీ వర్కర్లు, సింగిల్ ఉమెన్, రైతులు, అలాగే వీళ్ళకి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్, రేషన్, ఇన్కమ్ ప్రూఫ్ ఇవి లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ ఇస్తారు? వృద్ధులకైతే 2,000 వరకు, వికలాంగులకు 3,000 వరకు. ఈ అమౌంట్ను ప్రతి నెల డైరెక్ట్గా బ్యాంక్కి వస్తుంది. డీబీటీ అనే ట్రాన్స్ఫర్ ద్వారా ఇది డైరెక్ట్ బ్యాంకులోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల పైసా కూడా వృధా అవ్వకుండా ఉంటుంది. ఈ పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి జూన్ 2వ తేదీ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు నుండి కొత్త పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ రాదు, అలాగే డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేట్ అవ్వచ్చు. చాలామంది అప్లై చేసి కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి ఓపిక ఉండాలి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు ఒక పెద్ద రిలీఫ్. ఎలిజిబుల్ అయిన వారికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే చెక్ చేసుకోండి. మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ వీడియోలో సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇతరులకు కూడా తెలియని వారికి కూడా మన వీడియో వాళ్ళకి వెళ్తుంది. అలాగే పెన్షన్ల గురించి ఎలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.